ఈరోజు మనము స్క్రీనింగ్ ద్వారా ఎటువంటి క్యాన్సర్స్ని ప్రివెంట్ చేయొచ్చు అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. బ్రెస్ట్ క్యాన్సర్ ఇందులో ప్రధానమైనది. ప్రతి ఆడవాళ్ళకి 50 ఏళ్ళు దాటిన తర్వాత 2 పక్కల మ్యామోగ్రామ్ చేయడం అనేది అమెరికాలో కంపల్సరీ చేశారు. దాని ద్వారా ఎన్నో క్యాన్సర్లు అర్లీగా డిటెక్ట్ చేసి ఎంతోమంది మహిళలు చనిపోకుండా కాపాడే అవకాశం మనకి డెఫినెట్గా ఉంటుంది. దాని తర్వాత లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్. లంగ్ క్యాన్సర్లో అందరికీ కాదు, కానీ ఎవరైతే గత 10-20 ఏళ్ళుగా స్మోకింగ్ రెగ్యులర్గా చేస్తూ ఉన్నారో వాళ్ళకి లోడోస్ సిటీ టెస్ట్ అని చేస్తాము. దాని ద్వారా ఏదైనా అర్లీగా దాంట్లో లంగ్ క్యాన్సర్ గడ్డలు కానీ ఏమైనా కనపడితే ఇమీడియట్గా సర్జరీ చేసి తీసేస్తే వాళ్ళకి కూడా మనము ప్రాణహాని దానివల్ల కలగకుండా మనం దాన్ని ప్రివెంట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనము ఈ మధ్య కాలంలో మేము ప్రాక్టీస్లో రెగ్యులర్గా చూస్తూ ఉంది కోలాన్ క్యాన్సరు. కోలాన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్ చాలా చిన్న వయసులో మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. కాబట్టి 30 ఏళ్ళు దాటిన తర్వాత ఆర్ 35 ఏళ్ళు దాటిన తర్వాత అట్లీస్ట్ ఒకసారి 5 ఏళ్ళకి ఒకసారి అయినా కూడా అప్పర్ జిఐ స్కోపీ ఆర్ లోవర్ జిఐ కొలనోస్కోపీ అవి ఒకసారి కనుక ఎప్పుడన్నా చేయించుకుంటే అందరికీ శ్రేయస్కరము. మీరు రీసెంట్గా చూసుంటారు, మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా చెప్పారు, వారు కూడా చేయించుకున్నప్పుడు వారికి పాలిప్స్ వస్తే ఆ పాలిప్స్ కూడా తొలగించడం జరిగింది. లక్కీగా క్యాన్సర్ వంటివి ఏమీ లేవు. కానీ రెగ్యులర్గా చూపించుకుంటూ ఉంటే ఏంటంటే క్యాన్సర్ ఎప్పుడైతే పెరగడం స్టార్ట్ అవుతుందో అప్పుడే మనం దాన్ని ఇమీడియట్గా డిటెక్ట్ చేసి క్యూర్ చేసే అవకాశాలు తప్పకుండా పెరుగుతాయి. అలానే కొన్ని క్యాన్సర్లు ఉన్నాయి, ప్రాస్టేట్ క్యాన్సర్ అని. వాటికి ఏంటంటే ఓన్లీ సింపుల్ బ్లడ్ టెస్ట్, ఓవేరియన్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్, వాటికి ఆ చిన్న బ్లడ్ టెస్ట్ ఏదైతే క్యాన్సర్ రాకముందే ఆ క్యాన్సర్ కణాలు కొన్ని ప్రోటీన్స్ బాడీలోకి వదులుతూ ఉంటాయి అన్నమాట. అవి మనం బ్లడ్ టెస్ట్ ద్వారా డిటెక్షన్ చేసుకోవచ్చు. అవి చేసుకొని అప్పుడు మనము స్కానింగ్ అది తీసుకొని ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వడానికి ఉంటుంది. సో తొందరగా డిటెక్ట్ చేయడానికి ఇవన్నీ సహకరిస్తాయి అన్నమాట. దీన్నే మనం స్క్రీనింగ్ అంటాం. ఎప్పుడైతే క్యాన్సర్ ఓవర్ట్గా గడ్డలాగా మనకు కనపడక ముందే మనం దాన్ని కనిపెట్టి క్యూర్ చేయడానికి ప్రయత్నం అనమాట. సో ఇది అందరికీ రెగ్యులర్గా మనం చేయించాలి. మన కావాల్సిన వాళ్ళకి మనము రెగ్యులర్గా అట్లీస్ట్ ఒక ఏజ్ 35-40 వచ్చాక అందరూ రెగ్యులర్గా చేయించుకోవడానికి రెడీగా ఉంటే బాగుంటుంది. అండ్ ఇది ప్రూవెన్. దీని ద్వారా క్యాన్సర్ అర్లీగా డిటెక్ట్ అయ్యి దీన్ని మనం క్యూర్ చేయగలుగుతున్నాం అనేది ఆల్రెడీ ప్రూఫ్ ఉంది. సో దీస్ ఆర్ ది క్యాన్సర్స్ విచ్ కెన్ బి ప్రివెంటెడ్. ఇంకొక ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ క్యాన్సర్ ప్రివెన్షన్ ఏది అంటే క్యాన్సర్ వ్యాక్సిన్స్ అనమాట. సో ఇందులో లివర్ క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. లివర్ క్యాన్సర్కి ఏమో హెపటైటిస్ బి వ్యాక్సిన్ అని చెప్పి అందరం మనం పిల్లల ఏజ్ గ్రూప్ నుంచి ఇస్తున్నాము. దాని ద్వారా హెపటైటిస్ బిని మనం ప్రివెంట్ చేయగలుగుతున్నాము. అండ్ హెపటైటిస్ బి ప్రివెన్షన్ వల్ల చాలా మటుకు లివర్ క్యాన్సర్ అనేది ప్రివెంట్ అవుతుంది. అది కాకుండా ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్, అమ్మాయిల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఒకటి, తర్వాత అబ్బాయిల్లో పినైల్ క్యాన్సర్, ఆ రెండు కూడాను హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే వైరస్ వల్ల వస్తాయని నిర్ధారణ అయింది మెజారిటీ ఆఫ్ ది క్యాన్సర్స్. సో హెచ్పివి వ్యాక్సిన్ ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్గా ఉంది. ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు, 3000-4000 ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ టు బీ గివెన్ ప్రతి అబ్బాయి అమ్మాయి 12 ఏళ్ల నుంచి 26 ఏళ్ల లోపల ఆ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఈ పర్టికులర్ క్యాన్సర్స్ అనేవి ప్రివెంట్ చేయొచ్చు మనము. రెండు, ఇప్పుడు వీ విల్ సమరైజ్ వాట్ కెన్ బి డన్. ఒకటి స్క్రీనింగ్ టెస్ట్, 2 క్యాన్సర్ వ్యాక్సిన్స్. సో 50 ఇయర్స్ దాటిన ప్రతి మహిళ మ్యామోగ్రఫీ చేయించుకోవాలి. 40 ఇయర్స్ దాటిన ప్రతి వ్యక్తి 5 ఏళ్లకు ఒకసారి కొలనోస్కోపీ కానీ అప్పర్ జిఐస్కోపీ కానీ చేసుకోవడం ద్వారా ఈ పొట్ట, కోలాను ఇటువంటి క్యాన్సర్స్ అర్లీగా డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. స్మోకింగ్ హిస్టరీ ఉన్నవాళ్ళు, 10 నుంచి 20 ఏళ్ళు స్మోకింగ్ చేస్తూ ఇంకా చేస్తున్న వాళ్ళు లోడోస్ సిటీ టెస్ట్ అనేది సంవత్సరానికి ఒకసారి 15 ఏళ్ల పాటు చేయించుకుంటే లంగ్ క్యాన్సర్ వస్తుందా లేదా మనం అర్లీగా డిటెక్షన్ అనేది చేసుకోవచ్చు. ప్రాస్టాటిక్ క్యాన్సర్ హిస్టరీ ఉన్నవాళ్ళు, తర్వాత ఓవరీ క్యాన్సర్ హిస్టరీ ఉన్నవాళ్ళు, వాళ్ళు సింపుల్ బ్లడ్ టెస్ట్ అంటే PSA ఒకటి, CA 125 ఒకటి, ఈ సింపుల్ బ్లడ్ టెస్ట్ ఆర్ సింపుల్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేసినా కూడా మనకి అర్లీగా క్యాన్సర్ డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా సర్వైకల్ క్యాన్సర్ ఇంకా పెనల్ క్యాన్సర్ ప్రివెన్షన్కి ఏదైతే వ్యాక్సిన్ అవైలబుల్ ఉందో అది అపోలోలో కూడా అవైలబుల్ ఉంది. ఎప్పుడైనా ఎవరైనా వచ్చి అది తీసుకోవచ్చు, ఎక్కువ కాస్ట్లీ కూడా కాదు. అండ్ అది ఇవ్వాల్సిన వయసు 12 ఏళ్ల నుంచి 26 ఏళ్ల లోపు. ప్రిసైజ్గా చెప్పాలి అంటే పెళ్లికి ముందు. ఎందుకంటే ఒకసారి సంభోగం జరిగిన తర్వాత హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ని ఆపలేరు. సో అంతకు ముందే వ్యాక్సినేషన్ చేయాలనేది సిద్ధాంతము. అది కాకుండా HBsAg, హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది చిన్నప్పటి నుంచి అందరూ తీసుకుంటారు. బట్ చాలా గ్యాప్ వస్తే ఒక 10 years 15 years లాస్ట్ డోస్ తర్వాత గ్యాప్ వస్తే కనుక మళ్ళీ వీ కెన్ గివ్ ఎన్ అనదర్ డోస్. సో హెపటైటిస్ బి
వ్యాక్సినేషన్ ద్వారా లివర్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు. సో ఇవన్నీ వ్యాక్సిన్ అండ్ స్క్రీనింగ్ ప్రివెంటబుల్ క్యాన్సర్స్. థ్యాంక్ యూ.